హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. కొద్దిగా నిద్రమంగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నైట్ అన్సీన్ బాగా లేట్ అయిపోయింది. అంటే వాళ్ళు 2K పడుకుంటుపోయారు కానీ అబ్బో లెంతీ డిస్కషన్స్ అనమాట. అవన్నీ రాసుకొని చెప్పి అర్థం చేసుకొని చెప్పి డీకోడ్లు చేసి చెప్పేవాటికి చాలా లేట్ అయిపోయింది. దాంతోపాటు పవర్ కూడా పోయింది. ఎప్పటికో పవర్ వచ్చింది. సో నా వీడియో చివరిలోనే పోయింది. 5కి వస్తే మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ పడుకున్నాను అనమాట. సో చూడని వాళ్ళంటే చూడండి. అంటే నేనేదో కష్టపడి చేశానని కాదు, దానికోసం కాదు, కానీ డిస్కషన్స్ ఇంపార్టెంట్. సో లెంతీగా ఉన్న కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని సార్ దాన్ని చూడండి. ఎనీవే, ఈ వీడియో ఏంటి అంటే ప్రోమో అనాలిసిస్. జస్ట్ ప్రోమో అనాలిసిస్ మాత్రమే కాదు, అంతకు మించి. సో ఎవరు నామినేట్ అయ్యారు, నామినేషన్స్ ఎలా జరుగుంటాయి, ఎవరికి ఒక నామినేషన్ పవర్ ఇచ్చారు, 2 నామినేషన్ పవర్లు ఇచ్చారు, అలాంటివి. దాంతోపాటు చీఫ్స్ నామినేట్ చేయొచ్చా లేదా, అలాగే యష్మి సూపర్ క్లాన్ కాబట్టి తనకు స్పెషల్ పవర్ ఉంది. సో ఆ స్పెషల్ పవర్ యూస్ చేసి తను ఏం చేసింది, ఇలాంటి విషయాలు డిస్కస్ చేసుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి. దాంతోపాటు ప్రోమో లాస్ట్లో సీతక్క ఒక్కలే అన్నట్టు ఒక మాట మాట్లాడింది. సో తను ప్రతిసారి అబ్జర్వ్ చేసిందంటే అనేసి నిన్ను కాదు అంటుంది. సో సీతక్క గేమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. అంటే ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అని చెప్పి సీతక్క కొద్దిగా సోనియా నామినేషన్ తీసుకెళ్ళిపోయింది. రీజన్ ఏంటో చెప్తా. అలాగే సోనియా సీతక్క నామినేట్ చేయడానికి కూడా రీజన్ ఏంటో చెప్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. చాలా మెసేజ్ ఏంటంటే మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు తెలియట్లో లేదు, నోటిఫికేషన్ రావట్లేదంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. ఇక లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బిగ్ బాస్ ప్రతి సభ్యుడు 2 సభ్యులను నామినేట్ చేసి పెయింట్ నీళ్ళు పోయాల్సి ఉంటుంది అని అన్నారు. ప్రతి సభ్యుడు తర్వాత అక్కడ కట్ అయింది, కరెక్ట్గా గమనిస్తే కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అతికిచ్చారన్నమాట. 2 సభ్యులు నామినేట్ చేసి పెయింట్ నీళ్ళు పోయాల్సి ఉంటుందని. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ క్లాన్లో అయితే నామినేట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ కలర్తో పక్కన వాళ్ళకి పోస్తున్నారు. సో ఇప్పుడు యష్మి వాళ్ళు నామినేట్ చేసినప్పుడు ఎల్లో కలర్ని పక్కన వాళ్ళకి పోస్తున్నారు. రెండోది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నైనికాని నామినేట్ చేసింది ఎవరు, సోనియా. అంటే చీఫ్స్ని కూడా నామినేట్ చేయొచ్చు నాకు తెలిసి, ఎక్సెప్ట్ యష్మి వాళ్ళ క్లాన్. యష్మి వాళ్ళ క్లాన్ పెద్దది కాబట్టి, పెద్ద క్లాన్, లగ్జరీ క్లాన్ కాబట్టి. ఏంది కరెంట్ ఎలా పోతుంది దేవుడా, ఇలా చీకట్లోనే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఇదేదో వెరైటీగా ఉంది, ఇలా పెడతా ఉంటారు, కొంచెం బాగుంది. సో యష్మిని నామినేట్ చేయడానికి లేదనమాట. ఓన్లీ మిగతా వాళ్ళు నామినేట్ చేయొచ్చు. ఇంకోటి గమనించింది ఏంటంటే ఫస్ట్ సీత నామినేట్ చేసింది ప్రేరణని. సో ప్రేరణకి రెడ్ కలర్ పోసింది, ఎందుకంటే సీత వాళ్ళ కలర్ రెడ్ కలర్ కాబట్టి ప్రేరణకి రెడ్ కలర్ పోసింది. రెడ్ కలర్ పోసిన తర్వాత సీత వాళ్ళ కలర్ ఎల్లో కలర్ కదా, మరి రెడ్ కలర్ ఎందుకు పోసింది? లేదు, మారింది, వాళ్ళ బెడ్రూమ్ మారింది కదా, వాళ్ళ బెడ్రూమ్ ప్రకారం పోసినట్టుంది. కానీ ప్రేరణ కాకుండా ఇంకెవరు రెడ్ కలర్లో లేరు అక్కడ. నెక్స్ట్ అభయ్ నామినేట్ చేస్తున్నాడు, సోనియా నామినేట్ చేస్తుంది. మీరు గమనిస్తే ఇంకెవరు లేరు. సో అలాగే సోనియా 2 నామినేట్ చేసింది, సీత నామినేట్ చేసింది, నైనికాని నామినేట్ చేసింది. సో దీన్ని బట్టి డీకోడ్ చేస్తే మనకి ఏమర్థమైందంటే యష్మి క్లాన్ వాళ్ళకి 2 నామినేషన్ పవర్లు ఉన్నాయి, వేరే రెస్ట్ ఆఫ్ ద క్లాన్స్కి 1 నామినేషన్ పవర్ ఏముంది. చీఫ్స్ని నామినేట్ చేయొచ్చు కానీ యష్మి నామినేట్ చేయడానికి లేదు. ఇది మనం డీకోడ్ చేసింది అనమాట. అలాగే ఈ పెయింట్ పోసేది చూడంగానే నాకు అనిపించింది లాస్ట్ సీజన్ వైబ్స్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ కూడా సెకండ్ వీక్ ఇలాంటివి పిట్ నామినేషన్, అది ఆ యాక్టివిటీ ఏదైనా జరిగినాయి. అలాగే బురద నీళ్ళు, బాత్ టబ్ ఏదో పెట్టి బురద నీళ్ళు పోసారు. సిమిలర్గా ఇక్కడ పెయింట్ నీళ్ళు పోసారు. సో వాళ్ళు సేమ్ పాపం అదే ఆ సీజన్ అంత అవ్వాలి అనుకుంటున్నారు. ఐడియాలు బాగున్నాయి కానీ కంటెస్టెంట్లు కొంచెం ఫేమస్ అయ్యి ఉంటే కనుక జనాలది అటెన్షన్ వచ్చేది. కంటెస్టెంట్స్ ఫేమస్ కాదు కాబట్టి జనాలు అటెన్షన్ వచ్చేటట్టు కంటెస్టెంట్స్ ఏదైనా గట్టిగా చేయాలి. సో లాస్ట్ సీజన్లో వాళ్ళు ఏం చేసినా కొద్దిగా గట్టిగా అయింది. ఈ సీజన్లో అలా చేస్తే కనుక బయట ఆడియన్స్ అటెన్షన్ వస్తుంది, లేదంటే ఇంక పోయినట్టే. ఎప్పుడైనా మీకు కంటెస్టెంట్స్ కనుక బాగా తెలిసిన అయితే అదొక బజ్లా వచ్చి వస్తారు, లేదంటే సబ్బు బిగ్ బాస్ లేదు అయిపోతుంది, హౌస్ లేదు అయిపోతుంది అంటే అప్పుడు వస్తారు. ప్రజెంట్ ఏం అవ్వట్లేదు కాబట్టి కొంచెం తక్కువగానే ఉంది, బట్ ఫ్యూచర్లో పిక్ అయిద్దేమో అనుకుంటున్నా. సీత వర్సెస్ ప్రేరణ మనం ఫస్ట్ చూసింది. సో సీత ఏమంటుందంటే మీరు బయట ఫ్రెండ్షిప్స్ పెట్టుకొని వచ్చి వాళ్ళని ఫాలో అవ్వమని మీరు ఫాలో అవ్వచ్చు, కానీ వేరే వాళ్ళని మాత్రం ఫాలో అవ్వమని రైట్ లేదని చెప్పి సీతకి 2 పాయింట్లు దొరికినాయి. ఒకటి లాస్ట్ వీకే వేసేసింది, అంటే నిఖిల్ చెప్పాడు కాబట్టి నువ్వు ఫాలో అయ్యావు, అంటే ఏది ఈగోలు తీసుకోవద్దు, మనసుకు తీసుకోవద్దు, ఎందుకు చీఫ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మీరు ఫాలో అవ్వండి. అది ఈసారి ఏంటి అంటే ఈవిడికి ఇప్పుడు నిన్న వీకెండ్ ఎపిసోడ్స్లో ఇంకో పాయింట్ దొరికింది ఏంటంటే ఈవిడ యష్మిని ఫాలో అవుతుంది అని చెప్పి. యష్మి వాళ్ళ క్లాన్ చీఫ్, యష్మి ఏం చెప్పి ప్రేరణ దీనికి బాగానే ఇచ్చింది. ఏంటిది ఎక్స్ప్లెనేషన్, మీకు పని చేయాలంటే మీరు పని చేయండి, మీకు పని చేయాలని లేకపోతే మీరు పని చేయాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ మనకు ఆప్షన్ మాత్రమే, మనకు ఆ పవర్ ఉంది అని చెప్పి మా చీఫ్ అది చెప్పింది కాబట్టి అది ఫాలో అవుతున్నా అన్నదాన్ని లిటరల్ మీనింగ్ తీసుకొని వేరేగా పోర్ట్రే చేయడానికి మాత్రం
ట్రై చేసింది అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని రోజులు సోనియాతో స్నేహం చేసింది కాబట్టి, అంటే ఇప్పటికే స్నేహం ఉంది, ఈ రోజుతో బ్రేక్ అయింది. ఎందుకు బ్రేక్ అయిందో చెప్తా. సో స్నేహం చేసింది కాబట్టి ఆ మాటలు అక్కడి నుంచి పుణికిపుచ్చుకుందనమాట. మీరు బయట నుంచి ఫ్రెండ్షిప్ చేసి వచ్చి మీరు ఇక్కడ మా మీద రుద్దకండి అని చెప్పి, ప్రేరణ బయట నుంచి అనే మాటలు స్టార్టింగ్ నుంచి వస్తున్నాయి, అది కొంచెం ఆపేయండి అని చెప్పి. సో వీళ్ళు నిజంగానే పార్షియల్గా ఆడుతున్నారంటే ప్రజెంట్ లేదు, కానీ వీళ్ళలో ఉంది అది. ఎలా అంటే నేను నైట్ అన్సీన్ డిస్కషన్లో అంటే నేను పెట్టిన దాంట్లో యష్మి మాట అంటుంది నిఖిల్తో, నిఖిల్ నువ్వు సరిగ్గా చూసుకో, సరిగ్గా ప్లాన్ చేసుకో, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా నువ్వు కనుక సరిగ్గా చేయలేకపోతే, నాకు కనుక ఎవరైనా రీజన్స్ దొరకకపోతే నేను ఈ రీజన్స్తో నిన్ను నామినేట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. ఈ రీజన్స్ సిల్లివని మాత్రం అనుకోకు, ఇదేదో జుజుబీ రీజన్స్ అనుకోవద్దు, ఈ పెద్ద రీజన్స్ అవుతాయి అని చెప్పి చెప్పింది. అంటే వేరే ఆప్షన్స్ ఉన్నంతకాలం నేను చేయను, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా, చిన్న తప్పు చేసినా, లేదంటే చేస్తాను అన్న ఒక డైరెక్షన్ ఇచ్చినట్టే కదా. సో వీళ్ళకి అది ఉంది, బడ్డీస్ అనో మరి బయట నుంచి తెలుసనో ఫ్రెండ్స్ అనో ఏదో ఒకటి. సీత క్యారెక్టర్ అసాసినేషన్ చేయట్లేదు, డోంట్ యూజ్ రాంగ్ వర్డ్స్. ఒకవేళ ప్రేరణ కనుక క్యారెక్టర్ అసాసినేషన్ వర్డ్ యూజ్ చేస్తుంటే కనుక రాంగ్ వర్డ్. అక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ ఏముంది, గేమ్ని అసాసినేట్ చేస్తుంది. ప్రేరణ గాయస్ నేను మాట్లాడచ్చు అంటే మాట్లాడనివ్వట్లేదు అనమాట. సో ఇది కూడా సోనియా నుంచి పుణికిపుచ్చుకుంది అనమాట. అంటే ఒక వారం రోజులు ట్రావెల్ చేసేపటికి వాళ్ళు అయినట్టు అయిపోయినట్టుంది. నీ మాట నాకు నచ్చకపోతే నేను మాట్లాడతాను రా అని చెప్పి సీత అంటుంది. సో మధ్యలో మాట్లాడటం కరెక్ట్ కాదు కదా సీత. ఇప్పుడు బయట సోనియా కోసం కూడా అదే అనుకున్నారు, సోనియాలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే మధ్యలో మాట్లాడటం వల్ల ప్రాబ్లం అవుతుంది. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు కరెక్ట్ చేశారా, చేయలే, వదిలేశారు. చెత్తకొప్ప నీట్గా ఉందని చెప్పి చెత్తకొప్పలో దూకలేం కదా. ఈ పాయింట్ చెప్పి నామినేట్ చేయొచ్చు యాక్చువల్గా సోనియా, ఇది కరెక్టే. నువ్వు ఏం చేసావు అంటే చెత్తకప్పులో పడేసావు. తినేమని ఉంటుందంటే ప్రేరణ నాకు తెలిసి, అంటే నేను పడేస్తే మా వాళ్ళు లేదు వాళ్ళే పడేయాలి అంటే నేను తీసి బయట పెట్టానంటే మళ్ళీ బ్లైండ్గా ఫాలో అవుతున్నామో వాళ్ళని చెప్పి అలా చెప్పి నామినేట్ చేసి ఉండొచ్చు. బట్ చెత్తకప్పు పాయింట్ చెప్పి నామినేట్ చేయొచ్చు. ఎంత ప్రేరణ ఎంత క్యాజువల్గా చేసినా, ఎంత నవ్వుతూ చేసినా, సరదాగా చేసినా ఈ పాయింట్ మాత్రం నామినేషన్కి వర్తే. అక్కడితో మనకి అది కట్ అయింది. సో సీత ప్రేరణ నామినేట్ చేసింది. నెక్స్ట్ ఓం గారు ఏంటంటే మణికంఠ కంటే తక్కువ నేను ఇన్వాల్వ్మెంట్. సో మీ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే నాగార్జున గారు పాయింట్ చెప్పారో, నువ్వు కనిపించడం లేదని, పెద్దరాయిల్లాగా నువ్వు చేయాలని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి నువ్వు అది చేయట్లేదని చెప్తే అదే పాయింట్ని అబ్బాయి యూజ్ చేసుకొని ఓం గారు నామినేట్ చేసినట్టున్నాడు. ఓం ఏంటంటే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకల్లా మీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ అంటే, సో నేను మణికంఠ కూడా తక్కువ అని చెప్పి నాకు అర్థమైంది, నువ్వు ఏ విధంగా వస్తున్నావు, గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి నేను అర్థం చేసుకున్నాడు. యాక్చువల్గా నేను నైట్ నేను అన్సీన్ డిస్కషన్లో ఏమంటాడంటే ఈ పాయింట్ నేను చెప్పలేదులే కానీ, సో ఏమంటారంటే నన్ను ఎవరు నామినేట్ చేయకపోయినా సెల్ఫ్ నామినేట్ అయినా చేసుకుంటా, బయట నాకు ఎంత ఉందో బయట మనకి ఎంత ఉందో తెలియాలి, సో నామినేషన్లోకి రావడం ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఇక్కడ కూడా పెద్ద ఆర్గ్యూ చేయకుండా నాకు అర్థమైపోయింది, మెయిదర్ అబ్బాయి గేమ్ ఆడుతున్నాడు నాతో, సో మంచిగా ఉంటే నన్ను నామినేషన్ నేను తీసుకోలేకపోయి ఉండాలి, లేదా ఓకే ఈ నామినేషన్ ఎందుకు గొడవ యాక్సెప్ట్ చేద్దాం అని చెప్పి యాక్సెప్ట్ చేశాను ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తే విష్ణుప్రియని కూడా యష్మి క్లాన్ వాళ్ళు నామినేట్ చేసినట్టున్నారు. సో విష్ణుప్రియ మీద కొంచెం ఉన్నాయి రంగు నీళ్ళు, ఎల్లో కలర్ నీళ్ళే ఉన్నాయి, కానీ ఇంకెవరి మీద లేవు మళ్ళీ. సో ఆ రకంగా అర్థమైందంటే వీళ్ళకి 2 నామినేషన్ పవర్స్ వచ్చినట్టున్నాయి, వాళ్ళకి ఒకటే ఉన్నట్టుంది మిగతా వాళ్ళందరికీ. సో ఎవరు చేసి ఉండొచ్చు అంటే అభయ్ చేసి ఉండొచ్చు, అప్పటికి విష్ణుప్రియని అభయ్ చేసి నెక్స్ట్ ఓం దగ్గరికి వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ సోనియా డస్ట్బిన్ నుంచి తీసిపెట్టినా యాడ్ నుంచి తీసిపెట్టినా మీరే క్లీన్ చేయాల్సింది కదా అని చెప్పి నైనిక అని మీరు దానికి గొడవ ఎందుకు చేయటం అది అంటే నైనిక నేను అరవలేదు అని ఉంటుంది. సోనియా నువ్వు నీ క్లాన్ అంటేనే నువ్వే కదా, నువ్వు కానీ నీ క్లాన్ కానీ నువ్వు నీ క్లాన్నే రిప్రజెంట్ చేస్తున్నావు కదని. సోనియా గారు ఏమన్నారంటే మీరు డస్ట్బిన్లోంచి మేము తీసిపెట్టినా యాడ్ నుంచి తీసిపెట్టినా మీరు క్లీన్ చేయాలి అంటే, ఇక్కడ నేను ఏమన్నా నేను అరవలేదు కదా అంటే, నువ్వు అరిచిన అరవకపోయినా నీ క్లాన్ అరిస్తే నువ్వు అరిచినట్టే, సో నీ క్లాన్ అంటే నువ్వంటే నీ క్లాన్, సో నీదే రెస్పాన్సిబిలిటీ అని. అలా అయితే కనుక సోనియా గారు సో ఏ ప్రాబ్లం అంటే మీరు ఎవరు నామినేట్ చేయాలని నైన్గా నామినేట్ చేయటమే ఇంకా, ఎందుకంటే ఆవిడదే క్లాన్ కాబట్టి. అలాగే మిగతా వాళ్ళు కూడా ఏంటి, సో ఎవరు తప్పు చేసినా యష్మిని నామినేట్ చేయటమే, మణికంఠ తప్పు చేస్తే నిఖిల్ నామినేట్ చేయటమే. ఎంత క్లాన్ వాళ్ళదైనా సరే వాళ్ళ తప్పులు వాళ్ళవే. సో తిని యాజ్ అ లీడర్గా ఎక్కడ ఫెయిల్ అయింది అన్నది మీరు చెప్పాలి. అంటే వాళ్ళు పర్సనల్గా తీసుకొని చేసిన దానికి తినని పాయింట్అవుట్ చేసి నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ లెక్కనికి ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకైనా నామినేట్ చేయాలి కదా వీళ్ళ దాంట్లో ఎవరేం చేసినా. సో ఇది నాకు రాంగ్ ఏమో అనిపించింది. ఇంతకుమించి ఏమైనా పాయింట్ చెప్తే మాత్రం చూడాలి. సో ఇలా నైనికాని నామినేట్ చేశారు ఈవిడ. సో దీంతో మనకు క్లియర్ ఏంటంటే చీఫ్స్ని కూడా నామినేట్ చేయొచ్చు. సో మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ సీతను నామినేట్ చేసింది సోనియా. ఇది మాత్రం ఊహించాల.
సో ఎందుకు నామినేట్ చేసింది అంటే సీత తను ఫ్రెండ్స్ అయ్యారు, క్లోజ్గా ఉన్నారు. లాస్ట్ వీక్ ఎవరైనా అడుగుతుంటే సీత నేను ఎస్ క్లోజ్గా ఉన్నాం, మా ఇద్దరికి వైఫ్ సెట్ అయింది అని చెప్పి అంది. సడన్గా ఏమైంది అంటే ఏం కాల, విష్ణుప్రియ సీత క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ విష్ణుప్రియ సోనియా గొడవైన తర్వాత సీత ఇంకా ఎక్కువగా క్లోజ్ అవుతుంది విష్ణుప్రియతో. ఇదే నిన్న డిస్కషన్లో నిన్న తను నిఖిల్ మాట్లాడుకునేటప్పుడు తన నాతో వామ్ ఉండే కానీ మరీ అంత క్లోజ్ ఏం కాదు, బట్ ఇప్పుడు విష్ణుప్రియతో క్లోజ్ ఉంది, కానీ ఏదైనా వైజ్ డెసిషన్ కావాలంటే తను నా దగ్గరికే వస్తుంది అని చెప్పింది. సో ఆ గొడవ తర్వాత ఎక్స్ప్లిసిట్లీ తనతో మాట్లాడడం తగ్గించింది అనమాట. తనకి కాలింది, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి క్లోజ్గా ఉన్నారు, ఫస్ట్ నుంచి షేర్ చేసుకుంటున్నారు కాబట్టి. ఇంకా తను సీతను నామినేట్ చేసిందేమో అనుకుంటున్నాను. గేమ్కి పర్సనల్కి నీకు డివిజన్ లేదంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం, డెవలప్ చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలి అని చెప్పి. సో వీళ్ళు నిఖిల్తో ఏదైతే ఉందో అది జస్ట్ పర్సనల్ది, అది గేమ్కి సంబంధం లేదు, ఆ రెండింటికి లింక్ లేదు. మీకు అలా రెండింటి కనుక మీకు డిఫరెన్స్ తెలియకపోతే అది మీ పర్సనాలిటీ ప్రాబ్లం అని చెప్పి. సో ఆ మెచ్యూరిటీని డెవలప్ చేసుకోండి అని చెప్పి. సీతకి మెచ్యూరిటీ లేదు, నీకు మెచ్యూరిటీ లేదు, నువ్వు ఇంకా జూజూబీ చిన్నపిల్లవే అని చెప్పి తీసి పడేసినట్టు, కొంచెం అంటే గేమ్లోంచి తీసి పడేసినట్టు నామినేట్ చేసింది అనమాట. సీత నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు సోనియా, నువ్వు గేమ్ని అర్థం చేసుకో, తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకో, నీ క్లారిటీ ఉంది, నీ క్లారిటీ వస్తుంది అని చెప్పి. సో సీతకి గేమ్ అర్థం చేసుకో, అదే సోనియా గేమ్ అర్థం చేసుకోమని చెప్తుంది. సీత ఎంత గేమ్ అప్పుడే వారంలోనే మొత్తం ఫుల్గా అర్థం చేసుకొని పిండి పిప్పి చేస్తుంది ఓ పక్క నుంచి. అంటే ఇంకో పక్క నుంచి నిఖిల్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. నిఖిల్ మాయలో మాత్రం పడిందబ్బా. తను ఏదైతే నిఖిల్తో ఫైట్ చేద్దాం అనుకుందో, సో ఇప్పుడు నిఖిల్తోనే కలిసిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు క్లాన్ మారినా కూడా ఫైట్ చేయలేని పరిస్థితిలో ఉంది. నిఖిల్ ఏదైనా తప్పు చేసినా కూడా ఫైట్ చేయలేదు సోనియా. చూడాలి, ఒకవేళ తన కనుక ఫైట్ చేస్తే మాత్రం నిజంగానే బాగుంటుంది. సీత క్లారిటీ నాకు లేదు, నీకుంది, అబ్బో బొక్కలో క్లారిటీ అని చెప్పి ఆ మైక్ తీస్తా ఇలా బొక్కలో అనేది వర్డ్ యూజ్ చేసిందనమాట. దానికి సోనియా ఎక్కువ మాట్లాడకు. సోనియా మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడితే ఒప్పుకొని సైలెంట్గా వెళ్ళిపోయి, నేను నిన్న అనలేదంటే యష్మిని అలాగే అంట చప్పట్లు పట్టాలి కదా, ఏదంటే నేను నిన్న అనలేదు, నేను అక్కతో మాట్లాడుతున్నాను కానీ యష్మి ఓకే అని చెప్పి వెళ్ళిపోయింది. సోనియా నిన్న అనలేదంటే సోనియా వదిలేస్తుందా? అక్కడ ఉన్నది సోనియా ఉంది, తనే నామినేట్ చేసింది సోనియా. క్లారిటీ కోసం మాట్లాడుకున్నారు. బొక్కలో క్లారిటీ అంటే నేను నిన్న అనలేదంటే ఇంకెవరిని అన్నట్టు, తను అన్నట్టే కదా, ఇంకెవరిని అన్నట్టు అక్కడ ఇంకెవరు లేరు. సో సోనియా వదిలితే ఎక్కువ మాట్లాడుకు, పిచ్చులో మాట్లాడకంటే నేను నిన్న అనట్లేదు అని చెప్పి మైక్ వేసుకోలేదు కాబట్టి మళ్ళీ వెనక్కిళ్ళింది అనమాట మైక్ వేసుకోవడానికి. సో సీత కొంచెం ఈ ఆవేశం తగ్గించుకోవాలి, ఎందుకంటే తీసుకెళ్ళిపోయింది, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా సోనియా. సో సడన్గా సోనియా తనను నామినేట్ చేసేవాడికి తను తీసుకెళ్ళిపోయింది. సోనియాకి ఆప్షన్స్ లేవా అంటే బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ చేయలే. సో సీత నైనికాని తేను ఈ అమ్మాయి సోనియా నైనికాని నెక్స్ట్ సీతని చేసింది, విష్ణుప్రియని చేయలే. కాకపోతే విష్ణుప్రియ మాత్రం తినని చేస్తుందా అంటే చెప్పలేం. దెర్ ఈజ్ అ రీజన్. ఏంటి రీజన్ అంటే ఇక్కడ వరకు అయిపోయింది కదా, అయిపోయింది. సో ఇక్కడ వరకు ప్రోమో అయిపోయింది. రీజన్ ఏంటి అంటే నేను అన్నది యష్మికి సూపర్ పవర్ ఇచ్చారని చెప్పి. ఆ పవర్ మరి స్టార్టింగ్లో ఇచ్చారా ఎండింగ్లో ఇచ్చారా అన్నది క్లారిటీ లేదు. ఏంటి అంటే ఆ పవర్ నామినేషన్స్ నుంచి ఒకళ్ళు డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. సో స్టార్టింగ్లోనే కనుక సేవ్ చేస్తే ఒకలా ఉంటుంది, ఎండింగ్లో సేవ్ చేస్తే ఒకలా ఉంటుంది. సో ఇంతకీ తను ఎవరిని సేవ్ చేశారంటే సోనియాని సేవ్ చేశారని టాక్. సో స్టార్టింగ్లో కనుక చేస్తే సోనియాని ఇంకెవరు నామినేట్ చేయలేరు. ఎండింగ్లో అంటే అందరు నామినేషన్స్ చేసిన తర్వాత సోనియా కనుక నామినేట్ అయితే అప్పుడు తనను సేవ్ చేయొచ్చు అనమాట. సో అంటే తను ఆల్రెడీ నామినేట్ అయిందని చెప్పి బిగ్ బాస్ చెప్పి, సో సోనియా, XYZ కంటెస్టెంట్లు, సీత, ఇలా నిఖిల్ వీళ్ళందరూ నామినేట్ అయ్యారు, ఇందులోంచి మీరు ఒకరిని సేవ్ చేయొచ్చు అంటే సోనియాని సేవ్ చేయొచ్చు. ఈ ప్రోమోలో మాత్రం సోనియా మీద ఎవరు ఇంకా రంగు కొట్టలేదు కాబట్టి క్లారిటీ లేదు. నెక్స్ట్ ప్రోమోతో క్లారిటీ వచ్చింది, నామినేషన్స్ అయిన తర్వాత నామినేషన్స్ ముందని. నాకు తెలిసి నామినేషన్స్ అయిన తర్వాత అనుకుంటున్నా, ఎందుకంటే విష్ణుప్రియ సోనియా నామినేట్ చేయాలి కదా, సోనియా విష్ణుప్రియ అని చేయకపోయినా. సో దానికోసం ఆ ఫైట్ కోసమే కదా వాళ్ళని సార్ట్అవుట్ చేయలేదు. సో అలా అనుకుంటున్నాను అనమాట. మరి యష్మి తనని సోనియాని సేవ్ చేయడం కరెక్టా అంటే నిజంగా ఆ మ్యాటర్ కనుక అంటే ఆ వార్త కనుక ట్రూ అయితే కనుక కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే యష్మి క్లాన్లోకి సోనియా నిన్నగాక మొన్న వచ్చింది. వీళ్ళందరూ కష్టపడి టాస్క్లు ఆడి పైన కింద పడి వాళ్ళతో తిట్టించుకొని వీళ్ళతో తిట్టించుకొని బయట అంటే రాంగ్ స్ట్రాటజీస్ అని చెప్పి బయట వీళ్ళతో తిట్టించుకొని అంత చేసి వాళ్ళు కష్టపడి కూర్చుంటే అభయ్ కానీ పృథ్వీ కానీ ప్రేరణ కానీ ఎవరైనా సరే కొన్ని ప్రేరణని సేవ్ చేస్తే ప్రాబ్లం అనుకోవచ్చు, ఆ పృథ్వీని సేవ్ చేస్తే ప్రాబ్లం అనుకోవచ్చు, అభయ్ని సేవ్ చేయొచ్చుగా, ఎందుకంటే అభయ్ స్ట్రాటజీలు ఇచ్చాడు, రాంగ్ రైట్ స్ట్రాటజీ అయితే ఇచ్చాడు కదా. సో అభయ్ని సేవ్ చేయాలి కదా. మరి సంభవం తను సోనియాని సేవ్ చేస్తుంది. సో రీజన్ ఏమి ఇచ్చిద్ది ఏంటన్నది రియల్ ఇంట్రెస్టింగే, ఇది మాత్రం చూడాలి. నెక్స్ట్ ఎవరు నామినేషన్ అయ్యి ఉండొచ్చు అంటే ఇద్దరు చీఫ్లు నామినేట్ అయ్యారు, నిఖిల్, నైనిక. సో యష్మి మాత్రం అవ్వలేదన్నమాట. సో యష్మిని అందుకని యష్మిని బిగ్ బాస్ యష్మిన్ సూపర్ క్లాన్ కాబట్టి తనని చేయడానికి లేదు అని చెప్పి ఉండొచ్చు. అదర్వైజ్ వీళ్ళలో చాలామంది యష్మి చేయడానికి రెడీగా ఉన్నారు, ఇంక్లూడింగ్ సీత. వీళ్ళందరూ
నెక్స్ట్ నిఖిల్ క్లాన్ నుంచి మణికంఠ అయ్యాడు. సో నిఖిల్ మణికంఠ మీరు గమనిస్తే కనుక మణికంఠకి చిన్న కుర్చేసి మధ్యలో కూర్చోబెట్టారు. ఈ క్లాన్ వాళ్ళు ఇటేపు, ఈ క్లాన్ వాళ్ళు ఇటేపు, నిఖిల్ క్లాన్ మధ్యలో అక్కడ ఉన్నాడు నిఖిల్కి లింగం అంటూ అక్కడ ఆయన కూడా నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ ఈ నైనికా క్లాన్ నుంచి నైనికా నామినేట్ అయింది. విష్ణుప్రియ, సీత, ఆదిత్య వీళ్ళందరూ అయ్యారన్నమాట. ఒక్క నబీల్ ఒక్కడు మిగిలాడు వాళ్ళ దాంట్లో. నెక్స్ట్ ఈ వీళ్ళ క్లాన్లో లక్ష్మీ క్లాన్లో శేఖర్ భాష, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరూ మిగిలారు. అభయ్, ప్రేరణ అంటే వీళ్ళిద్దరు అయ్యారు. అభయ్, ప్రేరణ, సోనియా, యష్మి వీళ్ళు నలుగురు రావాలి. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఈ నలుగురు వీళ్ళిద్దరు రావటం వీళ్ళు నలుగురు రావటం దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే వీళ్ళకి ఎక్కువ నామినేషన్ పవర్ ఉండొచ్చు, 2 నామినేషన్ పవర్లు ఉండొచ్చు, వాళ్ళకి తక్కువ నామినేషన్ పవర్లు ఉండొచ్చు, 1 నామినేషన్ పవర్ ఉండొచ్చు. సో 1 నామినేషన్ వల్ల ఏంటంటే వీళ్ళకి ఇన్ని ఓట్లు పడినా అంటే ఫైనల్గా బిగ్ బాస్ కౌంట్ చేస్తారు కదా, మినిమం 2 ఓట్లు, మినిమం 3 ఓట్లు, నా తెలిసి మినిమం 2 ఓట్లు కౌంట్ చేస్తాను అనుకుంటున్నా. సో వీళ్ళకి ఒక్కొక్కటే ఉంది కాబట్టి వీళ్ళ క్లాన్లో నుంచి వీళ్ళ క్లాన్కి అడ్వాంటేజ్ అనమాట. వీళ్ళ క్లాన్ నుంచి నామినేట్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వీళ్ళకి 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి పక్క క్లాన్లో నామినేట్ అయ్యే దాంట్లో ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ యష్మి సూపర్ పవర్ యూజ్ చేసి తను సేవ్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇది నేను ప్రోమోలో బేసికల్గా అబ్జర్వ్ చేసింది. బట్ ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే మాత్రం సోనియా వర్సెస్ సీత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ పోయింది కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. కొన్ని ఇద్దరు తగ్గే రకం అంటే ఇద్దరు తగ్గే రకం కాదు. అలాగే ఎవరికైనా ఇందులో డామినేట్ చేద్దాం సోనియా అనుకుంటే డామినేట్ చేయలేదు. ఎందుకంటే సీతకు కూడా మరి తగ్గదు కదా, తను కూడా గట్టిగా ఇచ్చి పడేస్తుంది. సో అవసరమైతే నోరు జారుతుంది కూడా. సో సోనియా సీత ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. అలాగే సోనియా విష్ణుప్రియ నామినేట్ చేస్తే ఫస్ట్ నాకు తెలిసి సోనియాని పిలిచారు కాబట్టి విష్ణుప్రియ నామినేట్ చేయలేదు. ఎందుకు ఆల్రెడీ అయిపోయింది, వీకెండ్స్లో 2 సార్లు డిస్కస్ చేశాం కాబట్టి అని చెప్పి. వేరే విష్ణుప్రియ మాత్రం వదలదు. ఎందుకంటే తను ఏడ్చింది కాబట్టి నన్ను ఇచ్చేస్తావు, నీ వల్ల నేను చెడ్డ అయిపోయాను అన్న ఫీలింగ్ వచ్చి కానీ ఏది కానీ తను నామినేట్ చేస్తుంది అనుకుంటున్నా, తెలియదు చేసిందా లేదా అని చెప్పి. సో అయ్యా ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేసింది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నామినేషన్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతాయి, మేబీ 2 కల్లా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే 2కి వీళ్ళు వాచ్ పార్టీ అని చెప్పి ఒకటి చేస్తున్నారు బిగ్ బాస్ టీము ఛానల్స్ వాళ్ళందరూ. అందులో ప్రియాంక జైన్ ఇంకొంతమంది కంటెస్టెంట్స్ కాలేజ్కి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలతో లైవ్ చూస్తారంట. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో. సో వాళ్ళు లైవ్ చూస్తుంటే మరి సంథింగ్ స్పెషల్ అక్కడ జరగాలి కదా. నాకు తెలిసి నామినేషన్సే జరుగుతాయి అనుకుంటున్నాను. నామినేషన్స్ మించి ఇంత మించి ఉండదు. అలాగే నిన్న పాయింట్ మిస్ అయ్యా, వీకెండ్లో ట్విస్ట్ ఉంటుంది నెక్స్ట్ వీకెండ్లో అది అని చెప్పి ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తున్నారని టాక్. ఒకళ్ళ పేరైతే కన్ఫర్మ్ అయింది సీజన్ 4 నుంచి. ఇంకొకళ్ళు ఎవరు అన్న తెలిస్తే 2 పేర్లు కలిపి పోస్ట్ చేస్తే ఆల్రెడీ చిన్న హింట్ ఇచ్చాను. సో లాస్ట్ ఇయర్ కూడా వైల్డ్ కార్డ్ ఆ సీజన్ 4లో కూడా వైల్డ్ కార్డ్గానే ఎంటర్ అయ్యాడు. సో ఈసారి ఛానల్లోనే ఉన్నాడు ఆయన. చాలామంది గెస్ట్ చేసి ఉండొచ్చు కానీ. సో ఒకళ్ళే వస్తారా ఇద్దరు వస్తారా చూడాలి. ఎందుకంటే ఇద్దరు వస్తారని చెప్పారు కాబట్టి చూడాలన్నమాట అంతే. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూవర్స్.